సర్వేభ్యో నమో నమః. అథర్వణ వేదము కాండము 2వ కాండము 14వ సూక్తం 3వ మంత్రం. ఇందులో విషయము ఈరోజు మంత్రం యొక్క విషయం ఏమిటంటే గృహముల వాతావరణము ప్రశాంతంగా ఉండవలెను. ఇంటిలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు ఘర్షణలు పడుతూ ఒకళ్ళకి సంబంధం లేకుండా వ్యతిరేక భావాలతో వేదన పొందుతూ ఉండకూడదు. దానికి కారణం ఏదో ఉంటుందో ఆ కారణాన్ని తొలగించుకొని ప్రశాంతంగా చూడాలి. అది పరమాత్మ ఈ వేదమంత్రాలు ఎలా ఏం చెప్తున్నారో విందాము. ఓం అసౌయో అధరాగ్రహస్తత్ర సన్వంతరాయ్యః తత్ర సేదిన్యుచ్యతి సర్వశ్చ యాతు ధాన్యః. ప్రతిపదార్థము యః ఏ గృహః గృహము అనగా నివాస స్థానము, అధరాద్ అంధకార బంధురముగా దిగజారిపోయిన స్థితిలో మిన్ను స్థాయిలో ఉన్నదో తత్ర అచ్చట సర్వాహ అన్నీ యాతు ధాన్య ప్రజలను పీడించు విపరీత రోగములు, అరాయ్య మనుష్యుల ధన సంపదలను శోభను హరించునట్టివి సంతు ఉండగలవు. తత్ర అనగా అచ్చట సేదిహి దుఃఖములు ని ఉచ్యతు ఎల్లప్పుడూ ఉండును. అలాంటి ఇంటిలో ఎప్పుడు దుఃఖాలే ఉంటాయి. ఎలాంటి ఇంటిలో ఏ గృహమైతే అంధకార బంధురము ఉంటుందో, అంటే అక్కడ అంధకారం అంటే ఒకటి ప్రకాశం లేకుండా ఉంటుందని ఒకటి, రెండోది అంధకారం అంటే అజ్ఞానానికి సంకేతము. ఏ గృహంలో సరైన జ్ఞానము లేకుండా, అంటే ఆ గృహస్థుల మధ్య సరైన సయోచ లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా, ఒకరి ఆలోచన ఇంకొకరు పడకుండా ఉంటుందో అలాంటి చోట ఏమవుతుంది? అలాంటి స్థితిలో ఆ గృహం యొక్క స్థితి దిగజారిపోతుంది. ఆ స్థితిలో అక్కడ అన్నీ కూడా ఏముంటుంది? యాతధాన్య. యాతధాన్య అంటే ప్రజలను పీడించే విపత్తు రోగాలు పీడిస్తాయి. శారీరక మానసిక రోగాలంటే అక్కడ ఆహారం విషయంలో శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి. ఆ విషయంలో ఇంట్లో అందరికీ ఒకటే వంట ఉండాలి. ఆ వంట కూడా ఆరోగ్యదాయకమైనది అయి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అలా కాకుండా వాళ్ళ చపల చిత్తం కారణంగా ఒకళ్ళు మాంసాహారం తీసుకోవాలని, ఒకళ్ళు శాకాహారం తీసుకోవాలని, ఇన్ని రకాల వంటలు, రకరకాల పొయ్యిలు అయిపోతాయి. ఇంకా ఆ గృహంలో ఎప్పుడు వంట దగ్గర గొడవే, తిండి దగ్గర గొడవే. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. ఆహారం విషయంలో కూడా అంతా ఒకటే ఉండాలి. అది ఎప్పుడైతే ఆ విభేదం వస్తుందో ఆ ఇంటిలో గొడవలు మొదలవుతాయి. కాబట్టి వాళ్ళ యొక్క దానివలన శారీరక మానసిక రోగాలు విపరీతంగా ఉంటాయి. ఆ కారణంగా ధన సంపద నశిస్తుంది, శోభ నశిస్తుంది. ఎప్పుడు ఏడుపు మొదలేసి కూర్చుంటే ఇంట్లో ఏమవుతుంది? గొడవలు పడుతుంది. ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో ధన నష్టం జరుగుతుంది. ఆ రోగాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది అక్కడ ఇచ్చిన విషయం, ధన సంపద నశించడం అంటే. ఆ రకంగా ఎప్పుడు దుఃఖాలే ఉంటాయి ఇంటిలో అని చెప్తున్నారు. దీని యొక్క ప్రతిపదార్థము సత్పురుషులు లేని, సత్క్రియలు జరుగని, సజ్జనులు రాని, విద్యా విజ్ఞానములు లేని గృహములు సకల అనర్థములకు నిలయములగును. అచ్చట దుష్టులు, దుర్మార్గులు, విషకీటకములు, వివిధ వ్యాధులు, అనేక ఆపదలు, దుఃఖములు నిలుచుటకు వీలుండును. దీని వలన అచ్చట మంచివారు ఉండజాలరు. సాధువులు, సత్పురుషులు సమాగమము
సత్కర్మలు జరుగు గృహములు సుఖదాయకములుగా ఉండగలవు. ఇది వేదకాలము వైదిక జీవన విధానం అంటే ఇది. వేదకాలంలో ఆ గృహస్థులు సాధు సంతులను వేద విద్వాంసుల్ని ఇంటికి ఆహ్వానించి వారి చేత సత్సంగం పెట్టించుకొని వారి నుంచి ఆశీర్వాదాలు పొంది వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ధనధాన్యాలు వాళ్ళకి ధనధాన్యాలు దానం చేసి వాళ్ళు సంతృప్తి చేసి వారి నుంచి మంచి విషయాలు గ్రహించి ఇంటిలోని సమస్యలను పరిష్కారం చేసుకొని సుఖంగా జీవించేవాడు. ఇది దానివల్ల జరిగేది వాళ్ళు రావటం వల్ల. అలా లేని చోట్ల ఏమవుతుంది, ఆ సజ్జనులు రాని ఇంట్లో సరైన విద్య విజ్ఞానం ఉండదు. అజ్ఞానము మూఢాచారాలతో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, అనుకున్నది ఏది పొందలేకపోవడం, ఒక యాగము లేదు యోగము లేదు, ఎప్పుడు గొడవలే అంతే. దాని ఆ రకంగా ఇంట్లో యజ్ఞం జరగకపోతే ఏమవుతుంది, ఆ ఇంట్లో కాలుష్యం ఉంటుంది, క్రిములు కీటకాలు వస్తాయి. ఆ విషనాశిక యోగం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇల్లు ఔషధీయ గుణములటువంటి ఆ వాయువుతో నిండి శుద్ధమైన ప్రాణవాయువు పీల్చుకొని శారీరక మానసిక ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటిలో యజ్ఞాలు జరగాలి, అలాగే సత్కర్మలు జరగాలి, సజ్జనులకు సత్కారం చేసి వారి నుంచి ఒక జ్ఞానాన్ని పొంది దాంతో కర్మలు చేస్తూ వైదిక గృహములు వెలుసెల్లాలని ఈ మంత్రం యొక్క ఉపదేశం. ఓం ఇది శక్తి.